బాగా చదువుకోరా, మంచి సంబంధం వస్తుంది. బిజినెస్ ఎందుకురా, జాబ్ తెచ్చుకో, లేకపోతే పిల్లని ఇవ్వరు. ఇంకెప్పుడురా పెళ్లి చేసుకుంటావు? వయసు 30 దాటేస్తుంది. ఇస్తారా అమ్మాయికి పెళ్లి చేయాలి. బరువు తగ్గు, నవ్వుకుంటే నేను ఎవరు చేసుకోరు. అమ్మాయి నల్లగా ఉందండి, నాకు ఈ సంబంధం నచ్చలేదు. ఇంటికి, చదువుకి, పెళ్లికి ఖర్చు పెట్టడానికి మన ఇండియన్ పేరెంట్స్ వెనకాడరు. ముఖ్యంగా పెళ్లికి. మన ఇంట్లో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే మనం రోజు పెట్టుకునే ముచ్చట్లలో పెళ్లి టాపిక్ రాకుండా ఉండదు. మన రిలేటివ్స్, మన పక్కింటి వాళ్ళు లేదా ఆఫీస్ వాళ్ళు పెళ్లి ఇంత ఘనంగా చేశారు అని మనం ఎప్పుడొకసారి మాట్లాడుకునే సందర్భం వచ్చే ఉంటుంది. కానీ మనకేముంది, మాటలు ఫ్రీయే కదా, పెళ్లి చేసేవారికి తెలుస్తుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు ఊరికే అన్నారా? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. కానీ ఇండియాలో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ స్ట్రెస్ అండ్ మనీ అంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా? అవును, స్ట్రెస్ గురించి తర్వాత చెప్తాను. ముందు డబ్బు గురించి మాట్లాడుకుందామా? మన దేశంలో ప్రతి సంవత్సరం 1 కోటి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కానీ ఈ పెళ్ళిళ్ళ వల్ల అయ్యే బిజినెస్ దాదాపు 4.5 లక్షల కోట్లు. మతి పోయింది కదా. జీవితంలో పెళ్ళి ఒక్కసారే వస్తుంది కదా అని మనం పెట్టే ఖర్చు అంతా ఇంత కాదు. ఒక సగటు మనిషి పెళ్లి కోసం తన జీవిత సంపాదనలో 20% ఖర్చు పెడుతున్నాడు. అంటే ఒక 12 ఏళ్ల సంపాదన ఒక 3 రోజుల పెళ్లికి ఖర్చు పెడుతున్నాడంట. పెళ్లికయ్యే ఖర్చు ఎక్కువగా పేరెంట్స్ తీసుకుంటుంటే పెళ్లి చూపుల వల్ల వచ్చే స్ట్రెస్ పిల్లలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు. వీళ్ళు లైఫ్లో తీసుకున్న మేజర్ డెసిషన్స్ ఏదో ఒకలాగా పెళ్లితో లింక్ అయ్యే ఉంటుంది. అమ్మాయిలు పెళ్లి కోసం తమ కెరియర్లో కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ అవుతుంటే, అబ్బాయిలు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా మంచి జాబ్ చేయకపోతే పెళ్లి అవ్వదు అని తమ ప్యాషన్ని పక్కన పెట్టి మరీ అదే జాబ్లో కంటిన్యూ అవుతున్నారు. అందుకనే మేము 2 ఫోకస్ గ్రూప్స్తో మాట్లాడాం. ఒకటి ఇంట్లో మ్యాచెస్ చూస్తున్న అమ్మాయిల గ్రూపు, ఇంకొకటి అబ్బాయిల గ్రూపు. ముందు అమ్మాయిలు ఏం చెప్పారో చూద్దాం. అమ్మాయి ఎంత సంపాదిస్తున్నా, ఎంత బాగా చదువుకున్నా, కెరియర్లో ఎంత ఎదిగినా పెళ్లి చూపులు వచ్చేసరికి రంగు, బరువు, వయసు క్వాలిఫికేషన్స్గా ఉన్నాయి. అమ్మాయిని బరువు ఎక్కువగా ఉందని రిజెక్ట్ చేశారు. ఎందుకు? ఇంట్లో ఉన్న సొంత రిలేటివ్సే లావుగా ఉంటే మంచి అబ్బాయిలు ఎలా దొరుకుతారు, నిన్ను రిజెక్ట్ చేస్తారు అని అనేవాళ్ళు అంట. రంగు నల్లగా లేదా చామంచాయిగా ఉన్నా రిజెక్ట్ చేస్తున్నారు. ఇది మేము చేసిన గ్రూప్ సర్వేలోనే కాదు, రీసెంట్గా డౌ రిపోర్ట్లో కూడా తేలింది. ఈ రిపోర్ట్ ప్రకారం 94% అమ్మాయిలని అరేంజ్ మ్యారేజెస్లో మంచి పెళ్లి కొడుకు దొరకాలి అంటే అందంగా మారాలి అని చెప్తున్నారంట. ఇంకా 74% మంది అయితే వాళ్ళు అందంగా లేరు అని రిజెక్ట్ అయ్యారు. ఈ రిజెక్షన్ వల్ల అమ్మాయిల ఆత్మవిశ్వాసం ఇంకా ఆత్మగౌరవం దెబ్బతింటున్నది. ఇంకా అబ్బాయిల గ్రూప్కి వస్తే గవర్నమెంట్ జాబ్ లేదు అనో, లేక అమ్మాయి కన్నా తక్కువ చదువుకున్నాడనో, లేదా వాళ్ళకన్నా తక్కువ సంపాదిస్తున్నాడనో రిజెక్ట్ చేశారంట. లుక్స్ చూసి అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా రిజెక్ట్ చేస్తున్నారు. జుత్తు లేదని అబ్బాయిలు రిజెక్ట్ అవుతున్నారంట. అయినా ఇప్పుడున్న కాలంలో మనకున్న స్ట్రెస్కి జుత్తు ఊడిపోవడంలో తప్పు లేదు. ఈ జనరేషన్ జుత్తు ఊడిపోవడం మీద మేము ఒక పెద్ద వీడియోనే చేసాం, ఇక్కడ చూడండి. మొత్తానికి ఏ జెండర్ అయినా అరేంజ్ మ్యారేజెస్లో రిజెక్షన్ కష్టాలు తప్పలేదు. ఇవన్నీ దాటుకొని పెళ్లి వరకు వస్తే ఒక అచీవ్మెంట్ అనే అనాలి. యావరేజ్గా మన దేశంలో ఒక పెళ్లికి దాదాపు 20 లక్షల దాకా ఖర్చు పెడుతున్నారు. అందుకే 20% లోన్స్ జనాలు పెళ్లి కోసమే తీసుకుంటున్నారని ఇండియా లెన్స్ రిపోర్ట్ కూడా చెప్తుంది. పెళ్లిలో ఈ డబ్బులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెడుతున్నామో చూద్దాం. వెడ్డింగ్ వెన్యూకి 18%, క్యాటరింగ్కి 23%, ఫోటోగ్రఫీకి వీడియోలకి 6%, పెళ్లి బట్టలు బంగారం 15%. ఇంకా ఇలా చాలానే ఉన్నాయి. డెకరేషన్ అని, మేకప్ ఆర్టిస్టులు, డీజేలు, గిఫ్ట్లు, హనీమూను, ఇంకా కనిపించని ఖర్చులు ఎన్నెన్నో. చెప్తున్న నాకే అలుపు వస్తుంది. ఖర్చు పెడుతున్న వారికి ఎలా ఉంటుందో ఏమో. మన ఇండియాలో చాలా కంపెనీసే చెప్పాయి ఇండియన్ కస్టమర్స్తో డబ్బు కట్టించడం చాలా కష్టం అని. ఎందుకు? ఊబర్ సీఈఓనే అన్నారు ఇండియన్ మార్కెట్ని క్రాక్ చేయడం అంత సులువు కాదు అని. కానీ ఒకసారి ఆలోచించండి, ₹1 ఖర్చు పెట్టడానికి 10 సార్లు ఆలోచించే మనం పెళ్లికి మాత్రం ఇంతలా ఎందుకు ఖర్చు పెడుతున్నాం? సమాజం మన గురించి ఏమనుకుంటుంది అనే భావన ఎల్లప్పుడూ మన ఆలోచనలను నడిపిస్తుంది. ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ నుంచి వచ్చినవే ఈ 2 కారణాలు. ఒకటి సోషల్ స్టేటస్, ఇంకోటి సోషల్ ప్రెషర్. ఎంత ఘనంగా పెళ్లి చేస్తే సొసైటీలో మనకి అంత స్టేటస్ అని ఫీల్ అవుతాం. మన ఇంట్లో పెళ్లి గురించి నలుగురు మాట్లాడుకోవాలి అని అనుకుంటాం. పెళ్లిలో మనం పెట్టే ఫుడ్ ప్లేట్ ఎంత, ఎన్ని వెరైటీస్ పెడుతున్నాం అండ్ ఎంతమందిని పిలుస్తున్నాం అన్నీ ఒక సోషల్ స్టేటస్ అని నమ్ముతున్నాం. ఎందుకు? మన ఇంటి పెళ్లిలో ఫుడ్ ఎంత బాగా పెట్టాలి అంటే టేస్ట్ గుర్తుండిపోవాలి అని ఫీల్ అవుతాం. తెలంగాణలోని ఒక పెళ్లిలో జరిగిన సంఘటన చెప్తా వినండి. మార్వాడి ఫ్యామిలీకి చెందిన పెళ్లి కూతురు వాళ్ళు
పెళ్లి ఫంక్షన్లో ప్యూర్ వెజ్ పెట్టారు. కానీ పెళ్లి కొడుకు వాళ్ళు నాన్ వెజ్ పెట్టలేదని గొడవ పడి పెళ్లి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు వచ్చి మరీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. పెళ్ళి అయితే జరిగిందిలేండి. ఇంకొకటి, సోషల్ ప్రెషర్ వల్ల కూడా చాలామంది తమ స్తోమతకు మించి మరీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. గ్రాండ్గా పెళ్లి చేయకపోతే సొసైటీలో మన గురించి ఏమనుకుంటారనో, మన జీవితంలో ఏం సంపాదించలేదు అని మాట్లాడుకుంటారనే భయం. ఆఖరికి మన అమ్మాయి మెడలో ఎంత బంగారం వేస్తున్నాం, పెళ్లికి మన ఇంటి ఆడవాళ్ళు ఎంత బంగారం వేసుకుంటున్నారు అనే సోషల్ ప్రెషర్ కూడా ఉంది. అందుకే మన దేశంలో బంగారంకున్న డిమాండ్ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. మన దేశంలో 2023లో 560 టన్నుల బంగారు నగలు కొంటే అందులో 40% మన సౌత్ వాళ్ళే కొన్నారు. అందులో కూడా 50% కేవలం పెళ్లి కూతురు నగలే కొన్నారు. ఎక్కువ డిమాండ్ పెళ్లిళ్ళ సీజన్లో, పండగ సీజన్లోనే ఉంటుంది. ఇంకోటి సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ విషయంలో అయినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం ఉంటుంది. వెడ్డింగ్ వైర్ చేసిన సర్వేలో కూడా 57% మంది కపుల్స్ వెడ్డింగ్ ప్లాన్ చేయడంలో సోషల్ మీడియా నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంట. ఇన్స్టాగ్రామ్లో, పినింట్రెస్ట్లో రిఫరెన్స్ తీసుకొని అలాంటి బట్టలు కొనడం, అలా పోస్ట్ చేయడం చేస్తున్నారు. ఎందుకు? వైరల్ అవుతున్న వెడ్డింగ్ ట్రెండ్స్ ని చూసి మన పెళ్లి ఇలా అవ్వాలని ఐడియలైజ్ చేసుకుంటున్నారు. మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి మన పెళ్లి మ్యాచ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అవుతున్నాం. ఇన్స్టాగ్రామ్లో చూసిన ట్రెండ్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తూ మన లైఫ్లో జరుగుతున్న మెమొరబుల్ క్షణాలని మిస్ అవుతున్నాం. సోషల్ మీడియా క్రియేట్ చేసిన వెడ్డింగ్ స్టాండర్డ్స్ని మ్యాచ్ చేయడానికి ఖర్చు విషయంలో కూడా మనల్ని మనం పుష్ చేసుకుంటున్నాం. పంచుడేలో ప్రభావమే కాదు, సెలబ్రిటీ వెడ్డింగ్ ప్రభావం కూడా చాలా గట్టిగానే ఉంది. అనుష్క శర్మ లెహంగా, సిడ్ కియారా లాగా వెడ్డింగ్ ఎంట్రీ, దీపికా పదుకొనే వెడ్డింగ్ చోకర్, ఆలియా భట్ లాంటి లైట్ మేకప్ లుక్ కావాలని చాలామంది అదే రేంజ్లో ఖర్చు పెడుతున్నారు. పెళ్ళి అంటే ఎంత ఖర్చు పెడుతున్నామని కాదు, పెళ్లి చేసుకున్న జంట ఎంత హ్యాపీగా ఉందని. మనం కూడా బయట లేదా సోషల్ మీడియాలో చూసిన లావిష్ వెడ్డింగ్స్నే కాదు, సింపుల్గా చేసుకున్న వెడ్డింగ్స్ని కూడా జడ్జ్ చేయకుండా చూద్దాం. పెళ్లి చేసుకొని ఒక మంచి భాగ్యస్వామిని తెచ్చుకోండి, జీవితాంతం ఉండే అప్పు కాదు.